వీళ్ళు? ప్రభు ఏమంటున్నాడు? రమ్మంటున్నాడు. ఇంకొకడు మొత్తానికి సేవ దేవుని చిత్తములో ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే ఈ భాగ్యము దొరుకుతుంది. ఇంకొక మాట చెప్తాను. ఈ పేతురు యోహానులు అద్భుతాలు చేస్తున్నారు. అద్భుతాలు ఒకటే చేశారా? సేవ చేశారు, ప్రార్థన చేశారు. ఒకడు వచ్చి అంటాడు, ఏమి మీకు ఎంత డబ్బులు కావాలో నేను ఇస్తాను, నాకు కూడా అది దయచేయమంటున్నాడు. అలాంటిది కాదండి సేవ. డబ్బు పెట్టి కొనుక్కునేది కాదు. ఏం చెప్తున్నాను అంటే, దేవుని చిత్తములో ఎవరు ఏర్పాటు చేయబడతారో వారికి దొరికేది సేవ. పవను అక్కడే, తల్లిదండ్రులకి ప్రసన్న అక్కడే. కానీ ఎవరికి దొరికింది? ఎవరికి దొరికిందంట? నీకు ఒక్కడై ఉన్న కుమారుని ఇవ్వడానికి నాకు వినదీయలేదని అబ్రహామును అన్నట్టుగా వీరు ఇరువురు పిలువబడ్డారు. సేవ ఎలా ఉంటుందంటే, నిర్గమాకాండము 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. 4వ అధ్యాయం 14వ వచనం. అందరిని దీనండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 4వ అధ్యాయం 14వ వచనంలో మోషే మీద కోపపడి, నీ అన్నైన అహరోను లేడా? బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. జరిగింది ఏంటంటే, దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు నా సేవ చేయడానికి కావాలని పిలిచాడు. మోషే గారు ఏం చెప్తున్నాడు? అయ్యా, నేను నత్తివాడిని, మాట్లాడలేను, నాలుక మందం, నాలుక తిరగదు, అందరు నవ్వుతారు, నేనేం రాజుల దగ్గరకు పోవాలా, ప్రధాన దగ్గరకు పోవాలా? ఇంకో మా అన్న బాగా మాట్లాడుతాడు. దేవుడు అంటున్నాడు, మీ అన్న బాగా మాట్లాడుతున్నాడనే సంగతి నాకు తెలియదా? కానీ నాకు నువ్వు కావాలా, నా సేవను జరిగించడానికి నువ్వు కావాలా. మానవుడికి నోరిచ్చిన వాడెవడు? నేనే కదా అంటాడు. అవసరమైతే మీ అన్నని పెట్టుకో. ఇక్కడ ఒక ప్రశ్న యవన బిడ్డలకి, మోషే ఎవరు, అహరోను ఎవరు? అన్నదమ్ములు. మోషేకి ఇచ్చిన బాధ్యత ఏంటి, అహరోనుకి ఇచ్చిన బాధ్యత ఏంటి? మోషే ప్రవక్త, అహరోను యాజకుడు. ప్రవక్త ఎక్కువ, యాజకుడు ఎక్కువ? ప్రవక్తే ఎక్కువ. మాట్లాడడం సరిగా రాకపోయినా మోషేని ఏర్పాటు చేసుకున్నాడు.